పూరా లోకల్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఈరోజు రాష్ట్రంలో ఒక రాజకీయ కొత్త విధానం తెరపైకి వచ్చింది. దీంట్లో కేంద్ర ఎన్నికల కమిషను ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి విధానము, చేసిన కామెంటు తదితర రాజకీయ అంశాలపైన చాడ వెంకటరెడ్డి గారు, జాతీయ పార్టీ కార్యవర్గ విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షులు మణికంఠరెడ్డి గారు, జిల్లా సమితి సభ్యులు పైడిపల్లి రాజు, మహేందర్, అదేవిధంగా నేలపట్ల రాజు. మిత్రులందరికీ నమస్కారాలు. ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 11వ సంవత్సరంలో పాలన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పరిపాలనా తీరును చూస్తూ ఉంటే పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం స్థానే నియంతృత్వ వ్యవస్థను తీసుకొచ్చేటువంటి ఒక కుట్రవంతున్నటువంటి పరిస్థితి కనపడతాం. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, రాజకీయాలు కలుషితం అయిపోయినాయి, భ్రష్టు పట్టిపోయినాయి, కుంభకోణాలు నిలయమైపోయినాయి. ఇలాంటివన్నీ మాటలు వింటూ ఉన్నాం. అందులో కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన అధిపతులు లేదా పారిశ్రామికవేత్తలు లేదా కాంట్రాక్టర్లు లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా ఇవాళ రాజకీయాలకు వచ్చిన తర్వాత రాజకీయాలు కలుషితం అయిపోయినాయి. మొన్న సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానం చేసింది, 5,000 మంది ఎమ్మెల్యే ఎంపీల పైన నేరపూరిత చరిత్రకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. అంటే క్రిమినల్ లాస్, క్రిమినల్ చట్టాల కింద వాళ్లకు మరి విచారణ సాగుతుంది, ఏళ్ల తరబడి సాగుతుంది. ప్రత్యేక కోర్టులు పెట్టి తక్షణమే తేల్చాలని చెప్పేసి సుప్రీంకోర్టు సీరియస్గా స్పందించింది. అయితే ఇవాళ నేరపూరిత చరిత్ర కలిగిన వాళ్ళే మంత్రులుగా లేకుంటే మరి ఎంపీలుగా ఎమ్మెల్యేలు ఉండడంతో ప్రజాస్వామ్యమే భ్రష్టు పట్టిపోయిన పరిస్థితి కనపడతా. ఇంకోవైపున చూస్తే మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యం అనేది ఈ దేశానికి దేవాలయం లాంటి. ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో ఏం జరుగుతుందంటే దోపిడీ జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి భిన్నంగా ప్రజల హక్కులు హరించబడతా ఉన్నాయి. ఇంకోవైపున కనీస సౌకర్యాలు, కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు కూడా అందించడంలో ప్రభుత్వాలు విఫలమైనవి. 77 ఏళ్ల రాజ్యాల్లో కూడా ఇప్పటివరకు అమలు కాలేదంటే తలదించుకోవాలి, సిగ్గుపడాలి పాలకులు. ఇంకోవైపున చూస్తే ప్రజాస్వామ్యంలో కీలకం ఎన్నికలు. ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ నియామకానికి సంబంధించి గత 2 ఏళ్ల కిందనే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దీనిపైన మేము చర్చించాలా, అసలు ప్రధాన న్యాయమూర్తినే తీసేయాలనడానికి నిర్ణయం చేసింది. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇది ఎన్నికల కమిషన్ సెలక్షన్ కమిటీలో ఎట్లుంటారంటే ప్రధానమంత్రి, తర్వాత బ్యూరోక్రసీ నుంచి ఎవరు ఉంటారు, తర్వాత సిజేఐ ఉంటాడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నాడు. అయితే అది కోర్టు ఇంకా జడ్జిమెంట్ ఇవ్వలేదు. జడ్జిమెంటు 19వ తారీఖు నాడు హియరింగ్ ఉన్నది. ఉండగానే మొన్న అగమేఘాల మీద ఈ ఎన్నికల కమిషన్ గడువు అయిపోతుంది, అంటే ఆయన టర్మ్ అయిపోతుంది, రిటైర్డ్ అయిపోతున్నాడు, కొత్త వారిని పెట్టుకోవాలి ఎన్నికల ప్రధాన కమిషనర్గా అని చెప్పేసి అగమేఘాల మీద అర్ధరాత్రి మీటింగ్ పిలిచి జ్ఞానేశ్వర్ను ఎన్నికల కమిషనర్గా నియామకం చేశారు. జ్ఞానేశ్వర్కి సంబంధించి గత చరిత్ర అంతా ఉన్నది కాబట్టి ఆయన ఎక్కడ ఏం చేశాడు, ఎవరి ఫేవర్ చేశాడు అనేటివి ఉన్నాయి. ఏదైనప్పటికీ అర్ధరాత్రి పూట అంత అగమేఘాల మీద సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా, సుప్రీంకోర్టులో ఎందుకు పెండింగ్ ఉందంటే నరేంద్ర మోడీ మూలంగా పెండింగ్లో ఉంది. నరేంద్ర మోడీ ప్రధాన న్యాయమూర్తిని, ఏదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎన్నికల కమిషన్ నియామకం లేకుండా చేశాడు, ఆ కమిటీలో నుంచి తీసేశాడు. కాబట్టి దాని మీద రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేస్తుంది. కాబట్టి అటు ఒకవైపు విచారణ జరుగుతుండగానే 19 నాడు విచారణ ఉండగానే ఈయన రాత్రే తెల్లారులైతే 19 అయిన తర్వాత నియామకం చేసుకోవచ్చు కదా.
అంటే అంత అగమేఘాల మీద మరి నరేంద్ర మోడీ పరిపాలన సాగిస్తుందంటే ప్రజాస్వామ్యాన్ని ఇది అంటే ఒక రాజకీయ పార్టీ అనుకున్న లక్ష్యంగానే ఎన్నికల కమిషన్ పనిచేయాలి, తమ పరిధిలో ఉండాలనేటువంటిదే. అంటే తమకు అన్యాయాలు ఉంటే ఓ సామెత ఉంది, వడ్డించేవాడు మనవాడైతే బంతిని ఎక్కడ కూర్చుంటే ఉన్నది, మంచి మాంసం ముక్కలు పడతాయనే సామెతలాగా ఎన్నికల ప్రధాన కమిషనరే అనుకూలమైన ఉంటే ఇంకా ఆడిందే ఆట పాడిందే పాడేది అనేటువంటి దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఎన్నికల కమిషన్కి సంబంధించిన విధి విధానాలపైన ఇప్పటికైనా స్పష్టంగా సుప్రీంకోర్టు కూడా మరి విధి విధానాలను రాజ్యాంగ ధర్మాసనం సంబంధించి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి నిబంధనలను పేర్కొనడం సమస్యగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ప్రజాస్వామ్యవాదులంతా దీని మీద కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల కమిషనర్ పారదర్శకం ఉంటేనే ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయనేటువంటి విషయాన్ని గుర్తించాలి. రెండవ అంశం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గత 4-5 రోజుల కింద వ్యాఖ్యానించినట్టుగా ఈ ఏవైతే నేరపూర్తి చరిత్ర కలిగి ఉన్నాయో దాన్ని తక్షణమే తేల్చడానికి ఎవరు నేరపూర్తులు ఎవరు కారు అని తేల్చడానికి యుద్ధ ప్రాతిపదికనే కేసుల విచారణ జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం. ఇక మిగతా అంశాలకు సంబంధించి మొన్న నరేంద్ర మోడీ అమెరికా పోయొచ్చు, ఇప్పుడు కుండపర్తి పోయినావా అంటే పోయినా, వచ్చినా అంటే వచ్చినా. ఏం చేసినాడు? 104 మందికి సంఖ్యలు వేస్తే దాని మీద మాట్లాడలే, ఇంకా వందలాది మంది తిరిగి పంపిస్తూ ఉంటే దాని మీద మాట్లాడలే. ఇప్పుడు ఇలా ఆయన ట్రంప్ వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే, నేను ఎవరికి తల వంచేది నేను ఎవరికి కాదు, నేను చెప్పిందే వేదం అనే పద్ధతులలో ఆయన అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు కనపడతా ఉన్నాయి. అందుకనే మన విదేశాంగ విధానం స్పష్టంగా ఉండాలా. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం కాబట్టి దీనిపైన ప్రభుత్వం మరి పారదర్శకంగా ఉండాల్సిన అవసరం అనేటువంటిది కోరుతా ఉన్నాను. ఇక మిగతా బడ్జెట్లో చూస్తే మన రాష్ట్రానికి చాలా మొండి చూపించారు, అన్యాయం చేశారు. కేంద్రం పూర్తిగా పక్షపాత వైఖరిలో నిర్లక్ష్య వైఖరిలో ఉంది. 8 పార్లమెంటు సభ్యులు బీజేపీలు గెలిచి కూడా గుండు సున్నగా ఉన్నదంటే సిగ్గుపడాలా, రద్దించుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే మన అన్ని ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు లేదా ఈ విభజన హామీలు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కూడా అమలుగా చేయడానికి 8 పార్లమెంట్ సభ్యులు బీజేపీ వాళ్ళు, 8 మంది పార్లమెంట్ కాంగ్రెస్ వాళ్ళు సీరియస్గా మరి కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించైనా సాధించుకోవాల్సిన అవసరం అని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఇక్కడ రాష్ట్రంలో కూడా సరే కుల జనగణమన చేపట్టినారు, ఇంకా రిసర్వే జరుగుతూ ఉంది, మంచి పరిణామం అని చెప్పినాం. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా కూడా జరగాలనే సిపి అభిప్రాయం. ఇప్పుడు ఎందుకంటే 77 సంవత్సరాలు గడిచిపోయింది కదా, ఎవరెంత లెక్కో తేలితే దాన్ని బట్టి ఈ వెనుకబడిన వాళ్ళకి లేదా ఆర్థికంగా చిక్కిపోయిన వాళ్ళకి సామాజిక న్యాయం చేయడానికి, సోషల్ జస్టిస్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాటి మొదలు ఒక లెక్కలు తేలాలి. కాబట్టి ఆ ఆలోచన సరే తెలంగాణ గవర్నమెంటు చేపట్టింది. కొంతమంది పాల్గొనలేదు కాబట్టి రిసర్వే చేయడం కూడా మంచి పరిణామం అని చెప్పాం. ఇప్పుడు కూడా అది కొనసాగుతుంది. తర్వాత ఎస్సీలకు సంబంధించి మిగతా విషయాలకు సంబంధించి కూడా ఒక పారదర్శకంగా అందులో ఎస్సీలలో చాలామంది అన్ని దాంట్లో కూడా తెగలలో కూడా వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం కోరుతాము. ఇక తెలంగాణకు సంబంధించిన విషయాల్లో రాజకీయాలు చూస్తే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఒక చర్చ జరుగుతాం. ఇది సుప్రీంకోర్టు తలుపు తట్టింది. గతంలో కూడా పోయినారు. ఎంత పోయినా ఈ ఫిరాయింపుల చట్టంలో ఉన్నటువంటి లొసుకులు ఏమిటి? నాగుబాముకు కూరలు ఉంటే విషకూరలు ఉంటేనే దానికి భయపడతాడు ఎవడన్నా. విషకూరలు లేని నాగుబాబులాగా ఫిరాయింపుల చట్టం ఉన్నందువల్ల దాన్ని అనుకూలంగా ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఎవరైతే ఏ పార్టీ చట్టం ఏం చెప్తుంది, ఏ గుర్తు మీద వెళ్తే ఆ గుర్తు పార్టీ మారితే దానికి రాజీనామా పెట్టాలి. ఆ పదవికి, ఎమ్మెల్యే పదవి కానీ ఎంపీ పదవి దేనికైనా రాజీనామా పెట్టకుండానే 2/3 అంటే 18 మంది ఉంటారు అనుకోండి ఎమ్మెల్యేలు, 12 మంది పార్టీ మారితే అధికారకు ఇష్టం ఉన్నట్టు మారచ్చు. అట్లాంటి ఒక వెసులుబాటును ఉపయోగించు. తర్వాత స్పీకర్ దగ్గర పెండింగ్లో ఉంటాయి దరఖాస్తులు, అది ఎంతకాలమైనా ఉంటాయి. గతంలో కూడా అట్లాగే జరిగింది. ఇప్పుడు కూడా అదే తను జరగడానికి లేదు. ఈ గవర్నమెంట్ అయినా పారదర్శకత ఉండాల్సిందే. ఫిరాయింపుల వాళ్ళకి సంబంధించి ఫిరాయింపులుగానే చూడాలా. పారదర్శకత అవసరం ఉంటే గెలవాలి తప్ప, ఓడి చేసి గెలవాలి తప్ప అట్లా చేయడానికి వీల్లేదు.
కాబట్టి ఒక జవాబుదారితనంగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. అందులో వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు చేసిందో మంచిది అన్నట్టు, వీళ్ళు గతంలో చేసిన ఏదైతే తప్పులు ఉన్నాయో అవి ఒప్పులు అన్నట్టు, ఇప్పుడు ఏమో ఇవి తప్పులు కనపడుతున్నాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఒకసారి వాళ్ళ వీపు వాళ్ళకి కనపడతలేదు, వాళ్ళు చూసుకుంటే మంచిది. ఇప్పుడు ఇవాళ కూడా ఫిరాయింపుల మీద బాగా అసలు అర్హత లేదు, ఫిరాయింపుల మీద మాట్లాడడానికి కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ అర్హత లేదు. ఎందుకంటే అసలు మొత్తం భ్రష్టు పట్టించిన రాజకీయాన్ని ఇది గత 2014 నుంచి 18 వరకు కానీ 18 నుంచి మళ్ళీ మొన్నటి వరకు కానీ అంటే 2 టర్ములు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్, టీఆర్ఎస్ఏ. పార్టీలు లేకుండా చేద్దాం, ఏకపక్ష నియంతృత్వ పార్టీ కొరకు ఆరటపడింది కూడా కేసీఆర్. ఇప్పుడు తర్వాత ఫిరాయింపుల మీద మాట్లాడుతున్నాడు, ఇంకోవైపున మరి కమ్యూనిస్టుల మీద మాట్లాడుతున్నాడు. కమ్యూనిస్టులు మాట్లాడమంటే సూర్యు మీద ఉమ్మేయడమే, అంటే ఆటోమేటిక్గా ఉమ్మి సూర్యుని వేయబోతే ఆ ఉమ్మి ఎవరు వేయబోతారో వాళ్ళ మీద పడతారు. వాస్తవికంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది సిపిఐ, ఇంకా మిగతా ప్రగతిశీల శక్తులు లేదా వామపక్ష శక్తులు, అంటే ఈ మిగతా పీడిఎస్ తర్వాత ఇటువంటి గ్రూప్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఈవెన్ పీపుల్స్ వార్ గ్రూప్తో సహా అందరూ, అన్ని వామపక్ష తీవ్రవాద శక్తులు కూడా, వామపక్ష శక్తులు కూడా అన్నీ పాల్గొన్నటువంటి పరిస్థితి ఎక్సైడ్ గ్రూపులని కూడా. కాబట్టి తెలంగాణ కావాలని కోరుకున్నారు. కేసీఆర్ బంగారు తెలంగాణ పిలిపించినాడు. మేము చెప్పినాం, సిపిఐ చెప్పింది స్పష్టంగా, బంగారు నువ్వు ఉంచుకోవా, బతుకు తెలంగాణ కావాలని చెప్పినాం. సిపిఐ అన్నట్టు స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, కమ్యూనిస్టులు ఎవరికి తొత్తులుగా ఉండరు, ప్రజల పక్షంగా ఉంటారు, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి హార్నిసలు కృషి చేస్తారు, ఎక్కడ తప్పు ఉంటే దాన్ని ఎత్తి చూపెడతారు. అంటే కేసీఆర్ తోటి మేము కలిసి ఏదైనా సందర్భంలో ప్రత్యేక తెలంగాణ కూడా పనిచేసినాం, లేకుంటే మునుగోడప్పుడు మద్దతు ఇచ్చాం. అప్పుడు మేము మంచోళ్ళం, ఇప్పుడు మేము చెడోళ్ళమా, అంటే మేము ఇప్పుడు పనికిరాని వాళ్ళమా? ఇది ఇలాంటి భాష మంచిది కాదు. కమ్యూనిస్టులు ఎప్పటికీ ప్రజల పక్షంగా ఉంటారు, ఎవరు తప్పు చేస్తే తప్పని చెప్పాల్సిందే. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీలు అంటేనే వామపక్ష ప్రగతిశీల శక్తులకు నాయకత్వం వహిస్తాయి, అన్యాయం ఎదిరిస్తాయి, దోపిడిని అంతం చేస్తాయి, దుర్మార్గాన్ని ఎండగడతాయి, ప్రజల పక్షాలు ఉంటాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మేడిగడ్డకు సంబంధించి కూడా మరి ఎవరైతే కాంప్లైంట్ ఇచ్చిండో రంగనాథన రాజలింగమూర్తి ఆయన దారుణ హత్యకు గురైనట్టున్నారు. దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని సమగ్రమైన విచారణ జరపాలి. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది ఆయన దారుణ హత్యకు 5గురు పాల్పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. అది ఎవరు, ఏంటిది, ఎందుకు, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏముంది అనేది చూసి వాస్తవాలు బయట పెట్టాల్సిన అవసరం. ఒకవైన మేడిగడ్డ మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ హత్య జరగడం ఇదే కలకలం లేపుతుంది. ఓ రకంగా మరి కంప్లైంట్ ఇస్తే హత్య గురి కావడం ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీని వెనకాల ఎవరున్నారు, ఎవరుంటే వాళ్ళను ఎంత పెద్దవాళ్ళైనా కఠినంగా శిక్షించాల్సి వస్తుందని సిపిఐ డిమాండ్ చేస్తుంది. సరే, మన కరీంనగర్ పట్టభద్ర నియోజకవర్గం ఎన్నికలు సాగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మమ్మల్ని మద్దతు ఇవ్వమని కోరినారు. సిపిఐ ఎన్నికలలో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు బలపరిచి ఒక సీటు తీసుకునైనా మిత్రపక్షంగా కొనసాగుతున్నది. అందుకని మేము ఈ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని మా రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. ఇదివరకే ప్రకటించున్నాం. ఇవాళ ఆయన మద్దతు ఇస్తూ జమ్మికుంటలో, కరీంనగర్లో ఇంకా చాలా చోట్ల మా ప్రచార కార్యం ఉంటుంది. ఆయన మద్దతుగా మేము మా శ్రేణులందరూ కూడా, కమ్యూనిస్ట్ పార్టీ, ప్రజా సంఘాలు, శ్రేణులు, యావత్తు పార్టీ యంత్రాంగం అంతా కూడా ఆయన గెలిపించడానికి కృషి చేస్తుందని చెప్పి తెలియపరుస్తుంది.